బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సామాన్యులు బంగారం కొనలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ కారణంగా ఈ బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పని నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి గోల్డ్ షోరూమ్స్లో అసలు పరిస్థితి ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఇక్కడ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా ఉంది సేల్స్? సేల్స్ అయితే మనీ స్టేబుల్గా ఉందండి. ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. బేసిక్ ఏంటంటే పెరుగుతూనే దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆలోచించినా కానీ పర్చేజ్ చేసేది మాకైతే బిజినెస్ జరుగుతుంది ప్రజెంట్. ఇంకా గోల్డ్ రేట్ వచ్చేసరికి ఇంకా పెరుగుతుందన్న ఊహాగానాల మధ్యన కస్టమర్స్ అయితే వస్తున్నారు, పర్చేజెస్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. అంటే గత 15 రోజులకి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత 15 రోజులతో కంపేర్ చేస్తే ఏంటంటే స్టేబుల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇంకా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఇంకా పెరుగుతుందేమో వచ్చి కొంటున్నారు. దానికోసం అలా స్టేబుల్గా అయితే వెళ్తున్నాయి. సేల్స్ అయితే బాగానే జరుగుతున్నాయి మాకు. ప్రస్తుతం షోరూంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ జనాలను కూడా చూడొచ్చు. బంగారం కొనుగోలు చేసేందుకైతే వస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం, ఎలా ఉంది గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత సేల్స్? మీరు కొంటున్నారా? అసలు ఏంటి? కొంటున్నాం, కానీ ఎక్కువలో తక్కువ అన్నట్టుగా కొంచెం ఎక్కువ మొత్తం కొనవలసింది తక్కువ కొంటున్నాం. గోల్డ్ రేట్ తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇంత రేట్ పెరిగిన తర్వాత కూడా కొనాలనుకుంటున్నారు, అసలు ఏంటి? అసలు మ్యారేజ్ కదా, మ్యారేజ్కి అంటే మరి పెట్టడం తప్పనిసరి కదా, ఎంత రేట్ అయినా కొనాలి. దానివల్ల ఎక్కువ కొనవలసింది తక్కువ తీసుకుంటున్నాం, అంతే. మీరేం చెప్తారు మేడం? అదేనండి, ఎక్కువ కొనాలనుకున్న దగ్గర తక్కువ కొనుక్కుంటున్నామండి. రేటు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. సామాన్యులకి కూడా అందుబాటుగా ఉంటే బాగుంటుంది. ఇంత రేట్లు కొనాలంటే కష్టంగానే ఉంటుందండి. అంటే బంగారం ధర ఇంత లక్షకి చేరువ అవుతుందని మీరు అసలు ఊహించారు? అసలు అనుకోలేదండి, ఇంత రేటు అవుద్దని అనుకోలేదు. బాగా బంగారం ధర పెరిగింది. అయినా కొనాల్సిన దగ్గర తగ్గించి కొనుక్కుంటున్నాము. ఏంటంటే ఒక 5-6 కాసులు కొందాం అనుకున్న వాళ్ళము ఒక 2-3 కాసులతో సరిపెట్టుకుంటున్నాము. కానీ బంగారం రేటు బాగా పెరిగింది. కానీ ఖజానాలో మాత్రం అన్ని వస్తువులు బాగున్నాయండి. ఓకే, ఇది ప్రస్తుతం సేల్స్ విజయవాడ నగరంలో చూసుకున్నట్లయితే కనుక పలు షాపుల్లో అయితే బిజినెస్ సేల్స్ అనేవి భారీగా తగ్గాయని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. కానీ శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో ప్రజలైతే బంగారం కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఈ బంగారం కొనుగోలు చేస్తున్నామని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామెన్ సత్యనారాయణతో శివకుమార్, విజయవాడ.